దేవుని వాక్యమును చదువుకుందాం. ప్రకటన గ్రంథము 22వ అధ్యాయము 3-4 వచ్చిన భాగాలను చదువుకుందాం. ఇక మీదట శాపగ్రస్తమైనదేదియు దానిలో ఉండదు. దేవుని యొక్కయు గొర్రెపిల్ల యొక్కయు సింహాసనము దానిలో ఉండును. ఆయన దాసులు ఆయనను సేవించుచు ఆయన ముఖదర్శనము చేయుచుందురు. ఆయన నామము వారి నొసళ్ళయందుండును. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధ తండ్రి, దయగలిగిన దేవ, మహోన్నతుడా, సర్వశక్తిమంతుడా, సర్వాధికారి, సర్వకృపానిధి యగు ప్రభువా, నీ కృపాసనం ఎదుట సాగిలపడి ఉన్నాం. 40 దినములను ఉపవాస దినములుగా ప్రతిష్ఠించుకొని 40వ దినములోనికి నీ సంఘము ప్రవేశించి నిన్ను స్తుతించి నిన్ను మహిమపరచుచూ ఉండగా, ఇదిగో నీవు నా ప్రభువా మహిమ పొంది ఉన్నావని మేము నమ్ముచూ ఉన్నాం. నీ వాక్యము చేత ఈ సంఘాన్ని మీరు దర్శించండి. వాక్యము నీది, ప్రజలు నీవారు. వాక్యము కార్యకారిగా మాలో నా తండ్రి కార్యసిద్ధిని కలుగ చేయనట్లుగా విశ్వాసముతో నీ వాక్యమును గైకొనడానికి మాకు మా ఎడల నీ కృపను ప్రత్యక్షపరచువని నీ జీవవాక్యానికి మమ్మల్ని మేము లోబరుచుకొనుచు నజరేయుడగు యేసుక్రీస్తు నామములో అడిగి ప్రార్థించి పొంది నాము తండ్రి, ఆమేన్. దేవుని నామమునకు స్తోత్రములు. ప్రభువైన యేసుక్రీస్తు నామములో చేరికుడి వచ్చిన సంఘమంతటికి వందనాలు, శుభాలు తెలియచేస్తూ ఉన్నాం. మరి అనుగ్రహింపబడిన ఈ 40 దినముల ఉపవాస ప్రతిష్ట అనేటువంటిది ఎవని యొక్క శక్తిను లేకపోతే ఎవని యొక్క సామర్థ్యమును వెల్లడిపరచడానికి కాదు, ఒకరు గొప్ప చేయబడడానికి కానీ ఒకరు తక్కువ చేయబడడానికి కానీ కాదు. ఎందుకనగా సంఘమంతయు కూడా 40 దినాల ఉపవాస ప్రతిష్టలో ఉన్నారు. సంఘములోనే కాదు, మనతో కూడా కూడి వచ్చేటువంటి వారు, ప్రతి సంవత్సరం మానకుండా మందిరానికి వచ్చేవారు, మన స్వకీయులలో మనకి తెలియబడినటువంటి వారిలో కూడా కొంతమంది ప్రతిష్ట చేసుకుని దేవుని మందిరములోనికి వచ్చేటువంటి వారుగా ఉంటారు. వారందరి పక్షంగా మేము మానక ప్రార్థన చేస్తూనే ఉంటాం. అయితే ఇది మనుషుల యొక్క శక్తి సామర్థ్యములను బట్టి కాదు, లేక మనుషుల యొక్క మెప్పు కొరికను ఘనత కొరికను కాదు, కానీ దేవుని సంఘము దేవుని యందు నిలిచి ఉండునట్లుగా, దేవుని సంఘము దేవుని రాజ్యానికి దేవుని మహిమకు వారసులు అయ్యేటట్లుగా మనకి 40 దినాల ఉపవాస ప్రతిష్ట అనేటువంటిది అనుగ్రహించబడింది. ఈ ఉపవాస ప్రతిష్ట ప్రార్థనా కూడికలలో జరిగేటువంటి క్రియ ఏమిటి అని అంటే, వెలుపటికి మనము అన్నపానములను విడిచి లేక జమ్ము వలె తల వంచుకొని మనము దేవుని సన్నిధిలో ఉపవాసం ఉన్నామని చెప్పుకొనొచ్చు మనం దేవుని మందిరానికి. ఇవి వెలుపటికి కనబడవచ్చు, కానీ దేవుని క్రియ ఏమిటి అని అంటే కనుక, యేసుక్రీస్తు ప్రభువారు పెండ్లి కుమారుడుగా రానై ఉన్నాడు కనుక దేవుని సంఘము పెండ్లి కుమార్తెగా తన్ను తాను సిద్ధపరచుకోవాల. మరి పెండ్లి కుమారుడైతే అంతఃపురములో నుండి వస్తాడు, పెండ్లి కుమార్తె అయితే ఎక్కడి నుంచి రావాలా? గదిలో నుండి రావాలను. కనుక ఈ గది అనుభవము అంటే పెండ్లి కుమార్తెగా మరి ప్రభువునకు మరి అలంకరింపబడినటువంటి భార్యగా మనల్ని సిద్ధపరచుకునేటువంటి క్రమమే ఈ ఉపవాస ప్రతిష్ట
ప్రార్థనలు. ఎందుకు ఈ గది అనుభవము అనేది మనకి కావాలి అని అంటే, మనం ఈ లోకములో నివసించుచున్నాము కనుక, ఈ లోకపు జనులతో కూడా మనం నడుచుకొనుచున్నాము కనుక, మనలో ఏ అపవిత్రత, విశ్వసించినటువంటి జనులలో మరి ప్రభువును ఆరాధించి సేవించేటువంటి ఆయన ప్రజలలో, ప్రభు రాజ్యానికి పిలువబడినటువంటి దేవుని సంఘములో ఏ లోపమున్నది, ఏ బలహీనత ఉన్నది, ఏ విధమైన అవిశ్వాసం, ఏ విధమైన అల్ప విశ్వాసం మనలో ఉన్నదో, ఏ అవిధేయత, ఏ అపవిత్రత మనల్ని దేవునికి మనల్ని దూరస్తులుగా చేయుచూ ఉన్నదో, మనల్ని మనం కనిపెట్టుకోవటానికి, మనల్ని మనం పరీక్షించుకోవటానికి, మనల్ని మనం విమర్శించుకొని దేవుని ఎదుట దేవుని మాట చొప్పున మనము నిలవబడడానికి అవసరమైన శక్తిని మనం దేవుని దగ్గర నుంచి పొందుకోవాలి. ఉపవాస ప్రతిష్ట ప్రార్థనలు అనేవి కనుక లేకపోతే సాధారణమైనటువంటి దినముల వలె మనము దేవుని సంఘము కూడా మరి ఈ లోకపు జనులతో కూడా కలిసి మనం కూడా ఎలాంటి వాళ్ళముగా మారిపోతాము అని అంటే, స్వనీతిని, స్వచిత్తాన్ని, స్వబుద్ధిని అనుసరించి నడుచుకుంటూ ఎవరి యొక్క ఇష్టానుసారమైన త్రోవలలో వారు తొలగిపోయే వారంగా ఉంటాం. కాబట్టి అలా మన ఇష్టానుసారమైన త్రోవలలో మనము తొలగిపోకుండా, త్రోవ తొప్పినటువంటి గొర్రెలలాగా మనం దేవుని సన్నిధిలో దేవుని దృష్టికి కనబడకుండా దేవుని మార్గంలో నడిచేటువంటి దేవుని గొర్రె పిల్లలంగా, గొర్రెల కాపరి అయినటువంటి ప్రభువుని మనము ఆశ్రయముగా చేసుకోవాలా. గొర్రెలు ఏం చేస్తాయి అంటే ఆయన స్వరాన్ని విని ఆయన వెంబడిస్తాయి. కనుక దేవుని మందిరంలో ఈ 40 దినాలు ఏమి ఉంటుంది అంటే కనుక, 40 దినాలు పగటికి పగలు, రాత్రికి రాత్రి దేవుని వాక్యము ప్రకటింపబడుతూ ఉన్నప్పుడు వాక్యము చేత హృదయాలలో గుచ్చబడి మన ప్రవర్తనను సరిచేసుకొని ప్రభు దృష్టికి అనుకూలమైనటువంటి పరిశుద్ధతను, నీతిని సంపాదించుకున్నట్లుగా, మన యొక్క విశ్వాసము ప్రభువునందే ఉండినట్లుగా దేవుడి సంఘాన్ని దేవుడు సమకూర్చేటువంటి విధానం. అంతేకాని ఇది ఎవని యొక్క శక్తిని, ఎవని యొక్క సామర్థ్యమును నిరూపించుకునే బల ప్రదర్శన కాదు. ఇది దేవుని శక్తి మనలో ఎలా వినియోగపరచబడుతుందో తెలియబడేటువంటి ఒక దేవుని సంఘం. మనలో దేవుని శక్తి వినియోగపరచబడడం ఎలాగో, మనమైతే ఎవరు బలహీనులు. మనం ఎవరైనా బలవంతులు అనుకోగలమా? లేదు. మనం అందరము కూడా బలహీనులమైనాం. కానీ మనల్ని బలపరిచేటువంటి వాడు దేవుడు అని దేవుని యందు విశ్వాసం ఉంచినట్లుగా దేవుడు మనల్ని బలపరుస్తూ మనల్ని నడిపిస్తూ ఉన్నారు. ఇప్పుడు చాలా సాక్ష్యాలు విన్నాం కదా, కొన్ని సాక్ష్యాలు విన్నాం, అన్ని సాక్ష్యాలు కాదు. ఇప్పుడు మమ్మల్ని గురించి కూడా మేము ఖచ్చితంగా ఒక సాక్ష్యం అనేది చెప్పాల, దేవునిని మహిమపరచాల. ఎందుకంటే దేవుని సేవకులుగా మేమిద్దరం కూడా ఎలాంటి వాళ్ళమంటే చాలా బలహీనులం. ఎంత బలహీనులమంటే, మరి ఆలోచన చేస్తే వైద్యుల దగ్గరికి వెళ్ళామనుకోండి, ఏం చెప్తారంటే మీరు ఉపవాసము ఉండకూడదు, మీరు అలసిపోకూడదు, మీరు ప్రయాసపడకూడదు. మీరు ఎలా ఉండాలి అంటారంటే, నెమ్మదిగా అన్నపానములను పుచ్చుకొనుచు మీరు విశ్రాంతి తీసుకోవాలి అని చెప్తారు. జ్యోతిరమయ్య గారు ఉన్నారు, తనకున్నటువంటి బలహీనత. ఒకప్పుడు మీరు చూసారా, జ్యోతిరమయ్య గారు మెడకి బెల్ట్ వేసుకుని దేవుని సన్నిధిలో కనబడే. ఈ 40 రోజుల బెల్ట్ ఉందా? బెల్ట్ ఉందా? మరి ఎవరు బలపరిచారు? ఎవరు బలపరిచారు? దేవుడే బలపరిచాడు. మరి దేవుని సేవకురాలుగా
నేను కూడా ఎలా మార్చి 13వ తేదీ మరి హార్ట్ సర్జరీ జరిగింది. అది కూడా వాల్వ్ రీప్లేస్మెంట్ సర్జరీ, చాలా అది మేజర్ సర్జరీ జరిగింది. అయితే దేవుని యొక్క కృప బలహీనులమైనటువంటి మా పక్షముగా ఎలా ప్రత్యక్షపరచబడుతూ ఉన్నది అంటే 40 దినాలలోనికి వస్తున్నాము అంటేనే ఏంటి అంటే కనుక అందరికీ భయము అనేటువంటిది కలిగింది. ఉపవాసం ఉండడము అనేటువంటిది ఇది సాధ్యమేనా ఈ స్థితిలో అనేటువంటి ఒక సందేహం అనేటువంటిది కలిగింది. మరి చాలా భయాలు అనేటువంటివి కూడా మాకు చెప్పటం జరిగింది. అయితే మన 40 దినాలకు ముందుగా 21 దినముల ప్రతిష్టలోనికి కూడా సమీపించటం జరిగింది. మరి 2 మాసములుగా దేవుని సేవకులంగా దేవుని సన్నిధిలో ఉపవాసముతోనూ ప్రార్థనతోనూ దేవుని సన్నిధిలో కనిపెట్టుకొని ప్రార్థన చేయడము అనేటువంటిది జరిగింది. అయితే ఎందుకు ఈ సాక్ష్యం ఇవ్వడం జరుగుతూ ఉన్నదంటే తెలియబడాలా మీకు, ఇది ఒక అలవాటుగానో వాడుకగానో జరిగేటువంటిది కాదు. మనము బాగుగా ఆహార పానాలను పుచ్చుకోవడం వలనో లేకపోతే అన్నపానాలను మానివేయటం వలనో కాదు. ఇవేవి కూడా మనం ఒకరోజు భోజనం చేయలేదనో లేకపోతే ఒకరోజు భోజనం చేసామనో మనం బలవంతులమనో మనం బలహీనులమనో కాదు. దేవుడు మన యుద్ధ నుంచి ఏం కోరుకుంటున్నాడు అంటే తన శక్తిని మనలో వినియోగపరచాలా అని కోరుకుంటున్నాడు. మన మధ్యలో దేవుడు మహిమపరచబడాలా అనేది కోరుకుంటున్నాడు. దేవుని సంఘము దేవునిని సమస్త జనులకు చూపించాలా అని కోరుకుంటున్నాడు. అంటే సువార్తను చెప్పినా, మీరు ఆదరింపబడినా, మీరు బలపరచబడినా, మీ కొరకు మేము కానీ సంఘము కానీ ప్రార్థన చేసినా ఇది అంతయు కూడా దేని నిమిత్తము అని అంటే దేవునిని ఈ లోకానికి కనబరచడం, మన మధ్యలో దేవుడు ఉన్నాడు అనేటువంటిది ప్రత్యక్షపరచబడడం. ఇది దేవుని యొక్క క్రియ. దీనిని ఆత్మ సంబంధులైనటువంటి వారైతే వీటన్నిటిని కూడా గ్రహించగలుగుతారు. 40 దినముల ఉపవాస ప్రతిష్టలోనికి వచ్చేటప్పుడు మొదటి 4-5 దినములలోనే మరి ఒక ప్రత్యక్షత అనేటువంటిది సంఘములో నుండి నా దగ్గరికి వచ్చింది. ఏంటి అంటే ఆత్మకార్యము అనేటువంటిది నేను పడుకొని ఉన్నానంట. నా చేతిని తాకి సంఘం వెళ్తూ ఉన్నట్లుగా ప్రత్యక్షతనిచ్చారు, దేవుడిచ్చారు. అంటే ఎందుకు చెప్తున్నాను, దేవుడు నేనెంత బలహీనురాలను అనేది సంఘానికి చూపించారు. అంటే నా శరీరం ఎంత బలహీనమైనదో, నేనెంత బలహీనురాలను అనేది దేవుడు సంఘానికి చూపించారు. ప్రార్థన చేయండి. నేను మొదటి వారం శుక్రవారం అయిన తర్వాత నేను అనౌన్స్ చేశాను కూడా. ఎందుకంటే నాకు ఏ కొంచెమైన భయం లేదు, కానీ ఏ కొంచెమైన సందేహం లేదు, కానీ కాళ్ళు బలపరచబడితేనే నేను దేవుని కార్యాన్ని సంపూర్తి చేయగలను. ఎక్కడ నా హృదయంలో కొంచెము ఆలోచన ఉంది అంటే కాళ్ళ విషయంలోనే నాకు ఆలోచన ఉంది. ఈ కాళ్ళను గురించి కూడా దేవుడు ప్రత్యక్షతను అనుగ్రహింపచేశాడు సంఘంలో. దానిని కూడా చెప్పారు. రెండవదిగా 10 దినములు గడిచేసరికి మరి ఒక ప్రత్యక్షత ఏంటి అని అంటే, కుర్చీలో నేను కూర్చొని ఉన్నాను, నా ఎదురుగా ఇంకొక కుర్చీ ఉంది. ఇవన్నీ నాకు వచ్చినాయి కాదండి, సంఘంలో నుండి దేవుడు బయలుపరిచినట్టు. నేను ఒక కుర్చీలో కూర్చొని ఉన్నాను, నా ఎదురుగా ఒక కుర్చీ ఉంది. కుర్చీలో కూర్చొని ఆ కుర్చీ మీద నేను కాళ్ళు చాపుకొని ఉన్నాను. ఎక్కడి నుంచి ఎక్కడికి వచ్చాను?
క్రింద పడుకొనున్న నేను ఎక్కడికి వచ్చాను? కుర్చీలోకి వచ్చి కొంచెం అమ్మ చెప్పిన వాళ్ళకి ఇదే చెప్పా, ఇలా కాదు ఆత్మకార్యం జరగాల్సింది. దేవుడు బలపరచాల దేవుని సేవకురాల్ని, దేవుడు బలపరచాల దేవుని సేవకుల్ని, అప్పుడే మేము ఈ కార్యాన్ని చేయగలుగుతాం అనేది చెప్పడం జరిగింది. కరెక్ట్గా 35వ రోజు 36వ రోజు దేవుని దర్శనం దేవుని సంఘంలోనే. ఏంటి అని అంటే ఆత్మకార్యం జరుగుతూ ఉన్నది. ప్రక్కన రమాదేవి గారు ఉన్నారు. ఆత్మకార్యం బాగా జరుగుతుంది. అంటే ఇది మేము చెప్పేది కాదు. ఎక్కడి నుంచి వస్తుంది? సంఘం ప్రార్థన చేస్తుంటే బలహీనులని ఎలా దేవుడు బలపరుస్తాడో చెప్తున్నా. ఇది దేవుని కార్యమని, ఇది దేవుడు ఏర్పరిచినటువంటి విధి అని దేవుని సంఘము గుర్తించాల. దాని విషయమే చెప్తున్నాను. ఇదేదో మా శక్తిని మేము ప్రదర్శించడానికో కాదు, లేదు, ఇదేదో అలవాటుగా వాడుకగా జరిగే ప్రక్రియ కానే కాదు. నీవు కనుక విశ్వాసం ఉంచి దేవుని మందిరంలోనికి వచ్చి నీవు విశ్వాసంతో కనిపెట్టుకొని ప్రార్థన చేస్తే దేవుని క్రియ అనేటువంటిది దేవుని ప్రజలకు ప్రత్యక్షపరచబడదు. కరెక్ట్గా 4 దినాలు 5 దినాల ముందుగా మన సంఘంలో నుంచే ప్రత్యక్షత ఇచ్చారు. కరెక్ట్గా 38వ దినము ఉదయకాలం మరి ఒక సహోదరి ఫోన్ చేశారు. ఫోన్ చేసి, అమ్మ నేను ఈ పగటి కాలం రాలేకపోతున్నాను, ఆత్మకార్యం విషయమై రాత్రి బాగా ప్రార్థన చేశాను. ప్రార్థన చేస్తే దేవుడు మందిరమంతా కూడా అగ్నితో మండుతూ ఉన్నది, అగ్నితో మండుతూ ఉన్నది. ఇవేవి లేవు, తలుపులు ఇవేవి ఇలా కనపడటం లేదు, మొత్తం గ్లాస్ డోర్స్ లాగా మొత్తం అండి. బయటకు అంతటికీ కూడా ఏం కనబడుతుంది అంటే అగ్ని మండుతూ కనబడతా ఉన్నది అని మరి ఒక ఆత్మీయ సహోదరి ఆ దినం అంటే నాకు చాలా ఆశ్చర్యము, చాలా సంతోషము అనేటువంటిది కలిగింది. ఎందుకంటే ఒక స్పష్టమైనటువంటి దర్శనాన్ని ఎక్కడి నుంచి ఇచ్చాడు అంటే కనుక మాకేముంది? విశ్వాసం ఉంది. దేవుడు తన కార్యాన్ని నెరవేరుస్తాడు. మా భారాన్ని, మా బలహీనతలన్నింటినీ ఎక్కడ పెట్టాం? దేవుని మీద పెట్టాం. అక్క మీరు చేయగలరా అని జ్యోతిర్మయ్య నన్ను ఎప్పుడు అడగలేదు. అమ్మ బలహీనంగా ఉన్నావు, నువ్వేం చేస్తావని నేను జ్యోతిర్మయ్యని అడగలేదు. నా విశ్వాసం నేను దేవుని అందించాను, తన విశ్వాసం తను దేవుని అందించారు. ఎవరిలో దేవుడు ఎటువంటి శక్తిని వినియోగపరచడానికి దేవుడు కోరుకున్నాడో తన యొక్క శక్తిని ఆయన వినియోగపరిచాడు. మేమైతే కాదు. ఇప్పుడు ఆరాధన జరిగింది. జ్యోతిర్మయ్య గారు ఎలా వచ్చారో తెలుసా? నీరసంగా వచ్చారు. జయలక్ష్మి అడిగింది, ఏమని, ఎలా చేస్తారమ్మా అని. అంటే దేవుడు నిలబడి రాత్రి మరి భయంకరమైన వామిటింగ్ చేతను జ్వరపీడితురాలే మందిరంలోనికి వచ్చారు. అంటే ఆరాధన జరిగించేదైనా, వాక్యం చెప్పేదైనా, ఆత్మకార్యమైనా, సంఘాన్ని నడిపించేదైనా మేము కాదు. దేవుని ఆత్మ మాలో ఉండి మమ్మల్ని బలపరిచి నిలబెట్టి మమ్మల్ని నడిపిస్తేనే. శరీర విషయంలో చాలా బలహీనులు. ఒక మాట చెప్తే ఇంతవరకు ఎక్కడ పంచుకోలే, ఈ దినం అందరి ఎదుట పంచుకుంటున్నాను. హార్ట్ సర్జరీ జరిగి 1 మాస దినాలు అన్నపానాలు అనేవి సరిగా పుచ్చుకోలేకపోయి ఉన్నాం. ఒక 4 మాసములు కొంత ఆహారమును తినగా వాళ్ళు చెప్పిన ప్రోటీన్ ఫుడ్, మినరల్స్ లేకపోతే న్యూట్రియంట్స్ ఫుడ్ అంతా తీసుకోవాలని చెప్పినప్పుడు కొలత ప్రకారంగా ఏం చేశారంటే ఇంటిలో అన్నిటినీ బాగా ఇచ్చారు. కొంచెం పుష్టిగా తయారయ్యాను.
అంటే ఖచ్చితంగా అది కావాలి. ఎందుకు అని అంటే ఇక్కడ కట్ చేయబడిన బోన్ ఓపెన్ హార్ట్ కనుక అది కూడా పైభాగం నుంచి చేయబడింది. ఆ భాగానికి కొంత ఖచ్చితంగా కండ అనేటువంటిది పట్టాలి. అది అంతా కూడా స్టిచ్ చేయబడి ఒక గీతలాగా ఉంటుంది. అయితే నాకు ఆశ్చర్యం కలిగించిన సంగతి ఏంటి అంటే ఈ 2 మాసాల ఉపవాస దినాలలో ఆ పెట్టినటువంటి ఆహారం వలన కలిగినటువంటి కండంతయు కూడా ఏమైపోయిందంటే కరిగిపోయి ఎలాగుంది అంటే నిజంగా ఇప్పటిదాకా హార్ట్ అనేది బొమ్మల్లో చూసాం, హార్ట్ అనేది వీడియోలో చూసాం. ఇప్పుడు హార్ట్ అనేది నాకు ఆ హార్ట్ షేప్ అనేటువంటిది ఆ సర్జరీ చేయబడిన భాగంలో క్లియర్గా నర్వ్స్ తోటి కనిపిస్తూ ఉంది. ఈ మాట చదువుతుంటే కొందరికి భయం వేస్తుంది, కానీ ఏమీ కాదు. కొంచెము కూడా అంటే హార్ట్ షేప్ ఉంటుంది కదా, ఆ ఫుల్ హార్ట్ షేప్ అనేటువంటి కండంతా పోయి ట్రాన్స్పరెంట్గా కనబడుతూ ఉన్నది. అది ప్రతి దినం కనబడుతూ స్నానానికి వెళ్ళినప్పుడు ప్రతి దినం ఉదయ సాయంకాల సమయాల్లో దేవునిని స్తుతిస్తున్నా, దేవునిని మహిమపరుస్తున్నా. ఒక్కసారైనా సరే చూడండి, మందిరంలోనికి వచ్చిన తర్వాత ఆరాధన చేయడంలో కానీ, ఆరాధన పాట పాడడంలో కానీ, లేకపోతే ఆరాధన చేయడంలో కానీ, చప్పట్లు కొట్టే విషయంలో కానీ, లేక వాక్యాన్ని ప్రకటించే విషయంలో కానీ, ప్రార్థనలు చేసే విషయంలో కానీ ఎక్కడ కూడా కొంచెమైనా సరే లోపం లేకుండా నాకైతే ఇంకా ఎలా అనిపించింది అంటే గత సంవత్సరముల కన్నా కూడా ఈ సంవత్సరం శక్తిగా ఉన్నట్లు, గత సంవత్సరముల కన్నా ఈ సంవత్సరము శక్తిగా ఉన్నట్లుగా నాకు అనిపించింది. ఒక్క మోకాళ్ళతో మాత్రమే నేను ఇబ్బంది పడ్డాను. 38వ దినము రాత్రి నేను కూర్చోవడానికి చాలా ఇబ్బంది పడవలసి వచ్చింది. ఎక్కువ సమయాన్ని కింద కూర్చొని ఉన్నాను, ఇబ్బంది పడుతూ ఉన్నాను. కానీ ఆత్మ కార్యములో దేవుడు దర్శించిన తర్వాత నాకు ఏమీ కూడా తెలియలేదు. నా కాళ్ళకున్న నొప్పి కానీ ఏమీ తెలియలేదు. మా ఇంట్లో వాళ్ళందరూ ఏం చూస్తున్నారంట, కాళ్ళ వైపే చూస్తున్నారంట. నన్ను చదువుతున్నారు, కాళ్ళ వైపే చూస్తున్నారు. ఎందుకు? వాళ్ళకేంటి భయం. కానీ ఇది దేవుని కార్యము. ఉపవాస ప్రతిష్ట అనేటువంటిది దేవుని సంఘము బలపరచబడడానికి, దేవుని సంఘము దేవునితో సహవాసం చేయటానికి దేవుడు తన యొక్క శక్తిని మనలో వినియోగపరుస్తూ తన ఆత్మ ద్వారా తన కృపావరాలను ఎవరికి ఏ కృపావరాలు అనుగ్రహించబడ్డాయో వారు ఆ కృపావరాలను వినియోగపరచచ్చు. ఇది సంఘ క్షేమాభివృద్ధిలో ఇది కేవలం మన మట్టుకు మనకే కాకుండా అనేకులకు ఆశీర్వాదకరంగా, అనేకులకు దీవెనకరముగా ఈ ఉపవాస ప్రతిష్ట ప్రార్థన కోడికలు అనేటువంటివి అనుగ్రహించబడ్డాయి. దీనిని బట్టి దేవునికి మహిమ అనేటువంటిది కలగాల. కొంచెం మీరు మనుష్య రీతిగా, శరీర రీతిగా ఆలోచన చేయవద్దు. ఎందుకు ఈ సాక్ష్యం చెప్పాల్సి వచ్చింది అంటే, ఒకప్పుడు చెప్పామనుకో మేము ఎలాంటి బలహీనలు మీకు తెలియదు. ఇప్పుడైతే ఏమర్థమైతే ఎంత బలహీనలు. కాకపోతే ఒక్క లోపం చేశాను. అది ఏంటి అంటే కనుక 21 దినముల సంపూర్ణ ప్రతిష్ట అనేటువంటిది చేయలేకపోయి. ఎందుకనగా ట్యాబ్లెట్ ఉంది. ఆ ట్యాబ్లెట్ అనేటువంటిది ఖచ్చితంగా వేయాల. అది డాక్టర్ చెప్పేటంత వరకు ఆ ట్యాబ్లెట్ వేయాలి. ఆ ట్యాబ్లెట్ వేయాలి అంటే ఖచ్చితంగా నైట్ టైం ఏం చేయాలంటే ఫుడ్ తీసుకోవాలి. ఆ ఫుడ్ తీసుకుని ఆ ట్యాబ్లెట్ వేసుకో. ఇది ఒక్కటి మాత్రమే గత సంవత్సరముల యొక్క ఉపవాసమునకును ఈ ఉపవాసము. కానీ ఆత్మలో మాత్రం గత సంవత్సరముల కన్నా కూడా ఈ సంవత్సరం అత్యధికమైన ఆనందము, సంతోషం. అన్ని సంవత్సరముల కన్నా ఈ సంవత్సరం 40 దినాలు ఎంత త్వరగా గడిచిపోయినాయి. దేనిని బట్టి?
మన శరీరంతో మనం చేసేదైతే మనకి ఎట్లుంటుంది, ప్రయాసగా ఉంటుంది, బలహీనంగా కానీ ఇది ఎలా ఉంది? ఎందుకంటే ఆత్మ సంబంధంగా ఆత్మలో ఆనందిస్తున్నప్పుడు, సంతోషిస్తున్నప్పుడు ఎలా సమయం గడిచిపోతుందో కూడా మనకి తెలియదు. చాలా వేగంగా గడిచిపోయినట్లుగా గడిచిపోయిన ఇందుని బట్టి దేవునికి మహిమా ప్రభావములు ఆరోపింపచేస్తూ ఒక చిన్న మాట ఇక్కడ ప్రభు బల్లలోనికి సమీపించేటువంటి మనకు దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తూ ఉన్నప్పుడు దేవుని యొక్క మాట అనేటువంటిది మరి ఏదైతే ప్రారంభించి ఉన్నాను కానీ ఈ మాటని ముగించి ఉండలేదు. మరి ఈ ప్రకటన గ్రంథము 22వ అధ్యాయము 3-4 వచ్చిన భాగాల్లో కనుక మనం చూస్తే ఏం కనబడుతూ ఉన్నది? ఇక మీదట శాపగ్రస్తమైనది ఏదియు దానిలో ఉండదు, దేవుని యొక్కయు గొర్రెపిల్ల యొక్కయు సింహాసనము దానిలో ఉండును, ఆయన దాసులు ఆయనను సేవించుచు ఆయన ముఖదర్శనము చేయుచుందురు, ఆయన నామము వారి నొసళ్ళ యందుండును. ఈ మాటను కొంత మట్టుకు ధ్యానం చేస్తూ ఉన్నాం. దేవుడు మన కొరకు సిద్ధపరిచినటువంటి ఆ పరలోక పట్టణములో శాపగ్రస్తమైనటువంటిది ఏదియు కూడా ఉండదని, అలాగే అందులో ఏమి ఉంటుంది అని అంటే కనుక దేవుని యొక్కయు గొర్రెపిల్ల యొక్కయు సింహాసనం ఉంటుందని, ఆ సింహాసనం ఎదుట ఆయనను సేవించేటువంటి దాసులు ఆయనను ముఖదర్శనము చేసేటువంటి వారికి ఉంటారని, వారి నొసటన ఆయన నామము అనేటువంటిది ఉంటుందంట. అయితే ఇక్కడ దేవుని పట్టణములో దేవుని సింహాసనమును గూర్చి అపోస్తలుడైనటువంటి యోహాను గారికి కలిగినటువంటి ప్రత్యక్షత. ఇప్పుడు ఆయన ఆత్మవశుడై ఉన్నప్పుడు ఆయనకి పరలోకంలో సంభవించబోయే సంగతులన్నిటినీ దేవుడు ప్రత్యక్షపరుస్తూ ఉన్నాడు. ఆ ప్రత్యక్షతలో భాగముగానే ఆయన సింహాసనము, గొర్రెపిల్ల యొక్క సింహాసనమును గూర్చినటువంటి ప్రత్యక్షతలు అనేటువంటివి 4వ అధ్యాయ భాగం నుండి చూస్తే కొన్ని సందర్భాలలో మనకి కనబడుతూ ఉన్నాయి. అయితే ఇదంతా కూడా ఏమిటి? యోహాను గారికి కలిగిన ప్రత్యక్షత. అలాగే మరి అపోస్తలుడైనటువంటి పౌలు గారు కూడా దేవుని దేవాలయంలో ప్రార్థన చేస్తూ ఉన్నప్పుడు ఆయన పరవశుడై ప్రభువుని చూచి తిని అని అంటున్నాడు. అంటే ఇవన్నీ కూడా దేవునిని మనము సేవించేవారము, దేవుని యందు విశ్వాసం కలిగినటువంటి వారికి దేవుడు తన ప్రత్యక్షత అనేటువంటిది అనుగ్రహింపచేస్తాడు. దేవుని ప్రత్యక్షత మనకు అనుగ్రహించబడాలి అని అంటే ఖచ్చితంగా మనము ఆత్మవశులముగా మార్చబడాలి. మనము ఎప్పుడైతే ఆత్మపూర్ణులమవుతామో, దేవుని యందు విశ్వాసం ఉంచిన వారికి దేవుడు ఏం అనుగ్రహిస్తున్నాడు? దేవుడు తన ఆత్మని అనుగ్రహిస్తున్నాడు. దేవుని ఆత్మ మన మీద ఉన్నప్పుడు, దేవుని ఆత్మ మనలో నివసిస్తూ ఉన్నప్పుడు దేవుడు తన ప్రత్యక్షత అనేటువంటిది, అంటే దేవుడు మనల్ని ఎక్కడికి పిలిచాడు, దేవుడు మన కొరకు ఏమీ సిద్ధపరిచాడు, ఆ ఆత్మ తానే మనకి బయలుపరుస్తూ ఉంటుంది. అందులో భాగముగానే ఇక్కడ యోహాను గారికి కలిగిన ప్రత్యక్షతలు కానివ్వండి, మరి పౌలు గారికి కలిగినటువంటి ప్రత్యక్షత కానివ్వండి, మరి అలాగుననే ఎస్కేల్ గారికి కలిగిన ప్రత్యక్షత. ఎస్కేల్ గారికి కలిగిన ప్రత్యక్షతలో ఏం కనబడుతూ ఉన్నదంటే అగ్ని స్వరూపముగా ఆయన ప్రత్యక్షపరచబడుతున్నాడు. అగ్నిమయమైనట్లుగా ఉందంట సింహాసనం అనేది, ప్రత్యక్షపరచబడుతూ ఉన్నది. అలాగే వర్షాకాలమున మేఘమూగులో ఎలాగైతే ఇంద్రధనస్సు వంటి తేజస్సుగా ఎస్కేల్ గారికి ప్రత్యక్షత కనబడుతూ ఉన్నది. మరి యెషయా గారికి కూడా మరి సైన్యములకు అధిపతియగు యెహోవా రాజుగా ఆయనకి దేవుడు ప్రత్యక్షత అనేటువంటిది అనుగ్రహింపచేశాడు. అలాగే స్టెఫెన్ గారు రాళ్లతో కొట్టబడి చంపబడడానికి ముందుగా ఆయనకి కూడా ఎలాంటి ప్రత్యక్షత కలిగింది? ఆయనంట ఆత్మచేత నింపబడిన వాడై తండ్రి కుడి పార్శ్వమున ఆసీనుడైన
ప్రభువుని నేను చూచేతని. ఎందుకు ఈ ప్రత్యక్షతలు అనేటువంటివి ఆయన ప్రజలకు ఎందుకు కలుగుతాయి? మనకి 40 రోజుల్లో కూడా అనేకమైన ప్రత్యక్షతలు దేవుడు తన ప్రజలైనటువంటి వారికి అనుగ్రహింపచేశాడు. మొదటి కాలంలోనైతే నీలో ఉన్న లోపాలేంటి, నీలో ఉన్నటువంటి అవిధేయతలేంటి, నీలో ఉన్నటువంటి అవిశ్వాసం ఏంటి అనేటువంటి వాటినన్నిటినీ మనకి బయలుపరుస్తూ వచ్చారు. కొద్ది కాలము గడిచి నీవెప్పుడైతే నీ బలహీనతలను, నీ యొక్క అవిధేయతను నీవు ఒప్పుకున్నావో అప్పుడు దేవుడు నిన్ను పరిశుద్ధపరిచి, దేవుడు నీకు తన ప్రత్యక్షతను, అంటే మన కొరకు సిద్ధపరిచిన రాజ్యములో నీ కొరకు ఏం సిద్ధపరచబడి ఉన్నాయి, నీ కొరకు ఏమి దాచి ఉన్నాడో వీటన్నిటినీ కొంతమందికి మనకు బాగా అర్థమయ్యేటట్లుగా ఫలాలలాగా, బహుమానములాగా, కొంతమందికి మేఘములాగా, వెలుగులాగా, అగ్నిలాగా, ఇలాగా, మరి ఒకరికి లేడివలే ఇలా ప్రత్యక్షతలు అనేటువంటివి కనబరుచుకుంటూ వచ్చారు. సింహాసనము కనబడతా ఉన్నాయి. ఈ ప్రత్యక్షతలన్నీ కూడా దేవుడు మనకు అనుగ్రహింపచేయుటలో ఏమిటి దేవుని యొక్క ఉద్దేశము అని అంటే, నిన్ను పిలిచింది పరలోక రాజ్యానికి, నీవు నాతో కూడా ఉండడానికి. నీకు ఈ లోకం అనేటువంటిది, నీవు జీవించేటువంటి జీవిత దినాలు అనేటువంటివి నీకు ఎలా కనబడాలి అంటే కనుక, నీవు ఈ లోకములో నీ ఒక యాత్రికుడువు, పరదేశివై ఉండాల. నీకు పరలోకములో నీకు పౌరసత్వం ఉంది అనేటువంటిది నువ్వు గ్రహించాలా. నీకున్న ప్రయాసాలలో, నీకున్నటువంటి పోరాటములలో, నీకున్నటువంటి అవిధేయతలు నువ్వేం చేస్తున్నావు? దేవునిని మరిచిపోతున్నావు. దేవుడు నీ కొరకు సిద్ధపరిచిన పరలోక పట్టణాన్ని కూడా మరిచిపోయి ఈ లోకము వెంబడి నువ్వు పరిగెత్తుతున్నావు, ఈ లోకముతో నువ్వు సహవాసం చేస్తున్నావు. అందుకే దేవుడు ఏం చేస్తున్నాడంటే, నీకు సాధారణమైనటువంటి దినాలుగా కాకుండా ఒక 40 దినాలు నువ్వు ప్రతిష్ఠ చేసుకొని దేవుని సన్నిధిలో కూర్చొని నీవేమై ఉన్నావు నిన్ను గూర్చి నీకు తెలియబడాలా. అంతేకాదు, నీవు నమ్మినటువంటి దేవుడు ఎంత గొప్పవాడో నీవు గ్రహించాల. గ్రహించినట్లుగానే నిన్ను గూర్చి నువ్వు తెలుసుకోవాలా. నీ దేవుడు ఎటువంటి వాడో కూడా నీకు తెలియబడాల. నీవు జీవించే ఈ లోకము, ఈ బ్రతుకు కాలము ఎంతటితో నీవు తెలుసుకోవాలా. దేవుడు నీ కొరకు సిద్ధపరిచినటువంటి ఆ పరలోక పట్టణం అనేటువంటిది ఎంత గొప్పదో నీవు తెలుసుకోవాలా. దీన్ని తెలుసుకోవడం కొరకే ఈ లోకంలో నుండి నిన్ను వేరు చేయడానికి దేవుడు ప్రత్యేకపరిచి ప్రతిష్ఠిత దినాలుగా మనలను ప్రేమించి మనకు అనుగ్రహింపచేశాడు. అయితే ఈ మనకి కలిగేటువంటి ప్రత్యక్షతలలో మనకి ఇక్కడ యోహాను గారు కలిగిన ఈ ప్రత్యక్షతలో ఏం కనబడుతూ ఉన్నది అని అంటే, దేవుని పట్టణంలోనంట సింహాసనము, దేవుని సింహాసనం, గొర్రెపిల్ల యొక్క సింహాసనం కనబడదు. అయితే ఆ సింహాసనము అనేటువంటిది కనబడడంలో భక్తులైనటువంటి వారికి కూడా ఏం కనబడుతూ ఉన్నాయి? సింహాసనములను గూర్చి, మనుష్య కుమారుని గూర్చినటువంటి ఈ ప్రత్యక్షతలు అనేటువంటి అనుగ్రహించబడడంలో యేసుక్రీస్తు ప్రభు వారి ఒక మాట చెప్పాడు. చాలామందికి ప్రత్యక్షతలను గురించి చెప్తుంటే నమ్మకం ఉండదు. దేవుడు మాట్లాడాడు అంటే నమ్మని వారు ఉంటారు. ఆత్మ ప్రత్యక్షత ఉంది అంటే నమ్మని వారు ఉంటారు. దర్శనాలు కలిగినాయి అంటే నమ్మని వాళ్ళు ఉంటారు. కళలు వచ్చాయంటే నమ్మని వాళ్ళు ఉంటారు. అందుకే ప్రభువే చెప్పాడు. ఏం చెప్పాడు అని అంటే, నతనీయులతో మాట్లాడుతూ ఉన్నాడు. యోహాను సువార్త 2వ అధ్యాయంలో మనం చూసి ఉన్నాం. ఏం చెప్తున్నాడు? ఆకాశము తెరవబడుటయు, మనుష్య కుమారునికి పైగా దేవుని దూతలు ఎక్కుటయు దిగుటయు కూడా మీరు చూచెదరు అన్నాడు. అలాగే యేసుక్రీస్తు ప్రభువారు సిలువ వేయబడటానికి ముందుగా మరి ప్రధాన యాజకులు, శాస్త్రులైనటువంటి వారు, యూదులైన వారు యేసుక్రీస్తు ప్రభువారి దగ్గరికి వచ్చి అడుగుతున్నారు, ఏంటి, నీవు క్రీస్తు అయితే మాతో చెప్పు అని చెప్తాను అని ఆయనను అడగడము. ఆ సందర్భాన్ని చూసినా కూడా మనకి ఏం కనబడుతుంది? ఇక్కడ యేసుక్రీస్తు ప్రభువారు వాళ్ళతో ఏం చెప్తున్నాడు?
ఏం చెప్తున్నాడు అని అంటే, ఇక మీదట తండ్రి కుడి పార్శ్వమున ఆసీనుడైన కుమారుని మీరు చూచెదరు అని చెప్తున్నాడు. అంటే అంటే నీవెవరివి అని వారు ప్రశ్నిస్తున్నారు. నేనే ఆయనను. దేవుని కుమారుడువా నీవు అని వాళ్ళు అడుగుతున్నారు. ఆయన ఏమంటున్నాడు? నేనే ఆయన. అంటే ఆయన, మనం ఇప్పుడు సువార్త యందు విశ్వాసం ఉంచాం. ప్రభువుని గురించి ప్రకటింపబడిన సువార్త యందు మనకి విశ్వాసం ఉంది. కానీ మనం ఆయనను చూడలేదు. చూడక మనం విశ్వాసం ఉంచాం, ధన్యులం. కానీ విశ్వసించిన మనకి దేవుడు సమస్తమును కూడా బయలుపరచువాడు, సమస్తాన్ని కూడా బయలుపరచువాడు. అందుకని పౌలు గారు అంటారు ఏమని అంటే కనుక, మా మా బాహ్య పురుషుడు కృషించుచున్నప్పటికీ మా ఆంతర్య పురుషుడు నూతనపరచబడుచున్నాడు అని ఆయన అంటాడు. మేము దృశ్యమైనటువంటి వాటిని కాక అదృశ్యమైనటువంటి వాటిని తేరి చూచుచున్నాం. ఏం చూస్తున్నారంట? మనమైతే దేన్ని చూస్తాం? దృశ్యమైనవి మన కన్నులకు కనబడు. అదే నీవు విశ్వాసం ఉంచావా ప్రభు మీద, నువ్వు దేన్ని చూస్తావు? అదృశ్యమైనటువంటి వాటిని నీవు తేరి నిలకడగా చూస్తావు. దృశ్యమైనవైతేనేమో అనిత్యములంట, అదృశ్యమైనవైతేనేమో నిత్యములు. అవి స్థిరమైనవి, ఎల్లప్పుడూ కూడా నిలిచి ఉండేవి. కనుక మనకు అనుగ్రహింపబడిన ప్రత్యక్షతలు ఏవైతే ఉన్నాయో, నీకు ఆ పరలోక పట్టణాన్ని గూర్చి, వెలుగుని గూర్చి, అగ్నిని గూర్చి మరి నీకు బయలుపరచబడి ఉండవచ్చు. దేవుడు నీ కొరకు సిద్ధపరిచినటువంటి బహుమానము నీకు బయలుపరిచి ఉండవచ్చు. దేవుడు నీకు వాక్యము ద్వారా 40 దినాలు నీతో మాట్లాడి ఉండవచ్చు. పరలోక పట్టణంలో నీ కొరకు దేవుడు ఏమి సిద్ధపరిచాడు, వీటన్నిటిని గూర్చి నీతో మాట్లాడి ఉండవచ్చు. ఇప్పుడైతే నీవు నేను విన్నాం. మనం ఏంది ప్రత్యక్షత ద్వారా భక్తులైన వారు చూసినట్లే మనం కూడా చూస్తున్నాం. కానీ ఆ పరలోక పట్టణంలో సింహాసనం ఎదుట సాగిలపడే వారు ఎలా ఉంటారు అంటే, ఎవరు సాగిలపడతారు అంటేనంట, ఆయన దాసులు ఆయనను సేవించచ్చు, ఆయన ముఖ దర్శనము చేయొచ్చు. అంటే ఆయన దాసులు ఏం చేస్తారంట? సింహాసనం ఎదుట సాగిలపడి ఆయనని సేవిస్తూ ఆయన ముఖ దర్శనాన్ని చేసేవారు. అంటే ఇప్పుడు ప్రత్యక్షతలో చూసినట్టు కాదు, కళలో చూసినట్టు, దర్శనంలో చూసినట్టు కాదు. ఎలా చూస్తాం? ఇప్పుడు ఎలా చూసాము? ఆత్మవశులమై, ఆత్మతో నింపబడిన వారమై మనం ఎవరిని చూస్తున్నాము? ప్రభువును చూస్తున్నాం. అయితే పరలోక పట్టణంలోనికి ఆయన సింహాసనం ఎదుటకు మనం వెళ్ళినప్పుడు ఎలా చూస్తాం ఆయనని? ముఖాముఖిగా. ఇప్పుడు నేను మీ ఎదుట ఎలా ఉన్నాను, మీరు నా ఎదుట ఎలా ఉన్నారు? ఇప్పుడైతే మన మధ్యలో ఎలా ఉన్నారు? దేవుడు అదృశ్య స్వరూపిగా ఉన్నాడు కదా. ఇప్పుడు నేను మిమ్మల్ని ఎలా చూస్తున్నాను, మీరు నన్ను ఎలా చూస్తున్నాను? అలా ఇప్పుడు అదృశ్య స్వరూపిగా ఉన్నటువంటి దేవుడిని మనం ఆయన సింహాసనం ఎదుట ముఖాముఖిగా మనం చూడగలుగుతాం. చూడండి, కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 13వ అధ్యాయం 13వ అధ్యాయము 12వ వచ్చిన భాగమును చదువు. ఇప్పుడు అద్దములో చూచినట్టు సూచనగా చూచుచున్నాము, అప్పుడు ముఖాముఖిగా చూద్దాము. ఇప్పుడు కొంత మట్టుకే ఎరిగి ఉన్నాను, అప్పుడు నేను పూర్తిగా ఎరగబడిన ప్రకారము పూర్తిగా ఎరుగుతును. ఏమంటున్నాడు పౌలు గారు? ఇప్పుడు ఎలా చూస్తున్నామంట? అద్దములో చూసినట్లుగా మనం ఆయన చూస్తాం. కానీ అప్పుడు అంటున్నాడు, ఎప్పుడు? ప్రభు ఎదుటకు మనము కొనుపోబడినప్పుడు, ప్రభు సింహాసనం ఎదుట ఆయన సేవించే దాసులలో కనుక మనమున్నాము అని అంటే ఆయన మనం ఎలా చూస్తామంట? ముఖాముఖిగా. ఇప్పుడైతే అద్దములో చూచినట్లు చూస్తున్నాం, కానీ అప్పుడైతే ఆయన సింహాసనం ఎదుట ఆయనను మనము ముఖాముఖిగా మనము చూడగలుగుతాం.
నీకొచ్చిన దర్శనాన్ని బట్టో, నీకొచ్చినటువంటి ఒక ప్రత్యక్షతను ఏదో అది చిన్నగా ఏదో కల్లో వచ్చిందిలే, నేనేదో ప్రార్థన చేసుకుంటే వచ్చిందిలే అనుకుని విడిచిపెట్టవద్దు. నేను ప్రార్థన చేసుకుంటుంటే నేను మత్తుగా ఉన్నానేమోలే అంటే దర్శనం వచ్చేటప్పుడు ఖచ్చితంగా ఏమవుతామంటే కనుక కొంత నిద్ర వచ్చినట్టుగా అవుతుంది. కానీ ఆ మత్తుగా ఒక 2 నిమిషాలు అలా ఉండి మనకి దేవుడు చూపించదలసింది చూపిస్తాడు ప్రార్థనలు. లేదా నేను నిద్రించేటప్పుడు నాకు కలలో వచ్చిందిలే అనుకుని మీకు కలిగినటువంటి దానిని దేనిని కూడా మీరు విడిచిపెట్టవద్దు. ఇప్పుడు మనం ఎలా చూస్తున్నామంటే కనుక అద్దంలో చూసినట్టుగా. ఇప్పుడు మనం వెళ్తాం, అద్దం ముందు నిలబడతాం, ఎవరు కనబడతాం? మనమే కనబడతాం. కానీ అద్దం నుంచి బయటికి రాగానే ఎలా ఉంటుంది? అద్దం ఎదుటి నుంచి పక్కకు రాగానే మళ్ళీ కనబడదు. మన ప్రతిబింబమే కదా. మనం ఎవరిని చూసాం? నువ్వేమన్నా అబద్ధమా? కాదు కదా. అలా ఇప్పుడు ఆత్మలో మనం ఏం చేస్తున్నాం? అద్దంలో చూసినట్లుగా ప్రభు యొక్క ప్రతిబింబాన్ని మనం చూస్తున్నాం. ఆయన ఏమై ఉన్నాడో. అయితే ఇప్పుడు మనకి కలిగిన దాన్ని బట్టి మనం ఎంత మాత్రం కూడా ఏదో నాకు కునుకులో వచ్చింది, నిద్రలో వచ్చింది ఇలా విడిచిపెట్టబాకండి. అవి మీ బలహీనతలను బట్టి వచ్చినా, మీకు కలిగే శోధనలను బట్టి వచ్చినా, మీకు అనుగ్రహించబోయేటువంటి మేలులను గూర్చి బహుమానములను గూర్చి వచ్చినా, అది దేవుడు మీ ఎడల కలిగి ఉన్న సంకల్పము. గ్రహించండి, ఇవి మీలో ఉన్న లోపాలు, ఇవి మీలో ఉన్న బలహీనతలు దేవుడు మీకు బయలుపరుస్తున్నాడు. తన ప్రత్యక్షతను మీకు ఆత్మ ద్వారా తన ప్రత్యక్షతను మనకు అనుగ్రహించి నీలో ఉన్న లోపాలను నీకు చూపిస్తున్నాడు, నీలో ఉన్న బలహీనతలను నీకు చూపిస్తున్నాడు, నీలో ఉన్న అవిధేయత నీకు చూపిస్తున్నాడు. దానిని నీవు విడిచిపెట్టడానికి నీవు ఇష్టపడ్డావా? ప్రభు రాజ్యం కొరకు నీవు సిద్ధపరచుకుంటున్నావా? ఖచ్చితంగా నీకేం చూపిస్తాడు? పరలోక తన ప్రత్యక్షతను నీకు అనుగ్రహిస్తాడు, ఆయన స్వరూపము. ఇప్పుడు ఆయన గురించి ఇక్కడ ఇంకొక మాట కూడా ఉన్నది చూడండి. ఈ యోహాను రాసినటువంటి మొదటి పత్రిక 3వ అధ్యాయము, మొదటి పత్రిక 3వ అధ్యాయము 2వ వచ్చిన భాగములో, ప్రియులారా ఇప్పుడు మనము దేవుని పిల్లలమై ఉన్నాము, మనమికేమవుదామో అది ఇంకా ప్రత్యక్షపరచబడలేదు. కానీ ఆయన ప్రత్యక్షమైనప్పుడు ఆయన ఉన్నట్టుగానే ఆయనను చూతుము కనుక. చాలమ్మా. ఏంటంట? ఇప్పుడు మనం ఏమై ఉన్నాము? దేవుని పిల్లలమై ఉన్నాము. ఇక మనం ఏమవుతామనేటువంటిది మనకి ఇంకా ప్రత్యక్షపరచబడలేదు. కానీ ఆయన ప్రత్యక్షమైనప్పుడు మాత్రం ఎలా ఉంటుందంట? ఆయన ఉన్నట్టుగా, ఆయన ఎలా ఉన్నాడో మనం ఆయన అలాగే చూస్తాం. మీకు అర్థం కావడానికి ఒక మాటను చూపిస్తాను. ప్రకటన గ్రంథము 1వ అధ్యాయము, ప్రకటన గ్రంథము 1వ అధ్యాయము 13వ వచ్చిన భాగమును చదువుకుందాం. తిరుగుగా 7 సువర్ణ దీపస్తంభములను, ఆ దీపస్తంభముల మధ్యను మనుష్య కుమారుని పోలిన ఒకనిని చూచితిని. చాలమ్మ. ఇక్కడ పద్మాసు ద్వీపమున పరవాసి ఉన్నటువంటి యోహాను గారు ప్రభు దినమందు ఆయన ఆత్మవశుడై ఉన్నాడు. బూరధ్వని వంటి గొప్ప స్వరం అనేటువంటిది ఒకటి వినబడుతూ ఉన్నది. అంతేకా 7 సువర్ణ దీప స్తంభముల మధ్య మనుష్య కుమారుని పోలిన ఒకనిని చూచితిని. అంటే ఆత్మవశులమై ఉండగా మనము చూచేటువంటివి
మనము వినేటువంటివి ఏమై ఉన్నాయంటే ఒక పోలికతో మనకి చెప్పబడుతూ ఉన్నాయి. స్వరం వినబడుతుంది. ఎలా వినబడింది? బోరధ్వని వంటి స్వరం అంటున్నాడు. ఇక్కడ యోహాను గారికి దేవుని ప్రత్యక్షత అనుగ్రహించబడింది. ఎలా అనుగ్రహించబడింది? మనుష్య కుమారుని పోలిన ఒకనిని చూచితిని అంటే, అందుకనే మనకి దేవుని వాక్యములో వ్రాయబడి దేవుని స్వరూపమును ఎవరునూ చూచి ఉండలేదు, ఎప్పుడునూ చూచి ఉండలేదు. మనకి యోహాను సువార్త 1వ అధ్యాయంలో ఏమని వ్రాయబడుతుందంటే, అద్వితీయ కుమారుడైనటువంటి యేసుక్రీస్తే ఆయనను మనకు బయలుపరిచారు. ఇప్పుడు తండ్రిని మనం చూడాలి అంటే ఎవరి ద్వారా చూడాలి? కుమారుని ద్వారా. అందుకని ఇప్పుడు ప్రత్యక్షత అనేటువంటిది ఎలా అనుగ్రహించబడింది అంటే, మనుష్య కుమారుని పోలిన ఒకనిని నేను చూచి తిని అని అంటూ అక్కడ ఆ తర్వాత అవన్నీ కూడా ఏంటి అంటే, ఆయన తన పాదముల మటుకు దిగుచున్న వస్త్రమును ధరించుకొని రొమ్మునకు బంగారు దట్టి కట్టుకుని ఉండెను. ఆయన తలయు తల వెంట్రుకలు తెల్లని ఉన్నిని పోలినవై హిమమంత ధవళముగా ఉండెను. ఆయన నేత్రములు అగ్ని జ్వాలల వలె ఉండెను. ఆయన పాదములు కొలిమిలో పుటము వేయబడి మెరయుచున్న అపరంజితో సమానమై ఉండెను. ఇవన్నీ ఏంటి? పోలిక చెప్పబడతా ఉన్నది. అంటే మనం ఏదైతే చూస్తున్నామో, మనం ఏదైతే వింటున్నామో వాటి యొక్క పోలికతో పోలుస్తున్నారు. కానీ దేవుని స్వరూపాన్ని కానీ దేవుని యొక్క మహిమను కానీ ఎవరు చూడలేదు, ఎవరము చూడరు. అందుకనే ఆయన గురించి పేతురు గారు ఒక మాట అంటారు, ఎవరు సమీపింపరాని తేజస్సులో ఆయన అమరత్వము కలిగిన వాడై ఉన్నాడు అంట. ఎక్కడ మరి? తిమోతికి రాసినటువంటి పత్రిక 6వ అధ్యాయము 16వ వచ్చిన భాగం 6:15 నుంచి. శ్రీమంతుడును అద్వితీయుడునగు సర్వాధిపతి యుక్త కాలముల యందు ఆ ప్రత్యక్షతను కనబరచును. ఆ సర్వాధిపతి రాజులకు రాజును ప్రభువులకు ప్రభువునై ఉన్నాడు. సమీపింపరాని తేజస్సులో ఆయన మాత్రమే వసించుచు అమరత్వము గలవాడై ఉన్నాడు. మనుష్యులలో ఎవడునూ ఆయనను చూడలేదు, ఎవడునూ చూడనేరడు. ఆయనకు ఘనతయు శాశ్వతమైన ప్రభావమును కలిగి ఉండునుగాక. ఆమేన్. యుక్త కాలముల యందు దేవుడు ఏం చేస్తాడంట? తన ప్రత్యక్షత అనేటువంటిది ఆయన కనబరుస్తాడు. ఆ సర్వాధిపతి రాజులకి రాజు, ప్రభువులకు ప్రభువై ఉన్నాడు. అయినను ఆయన ఎలాంటి వాడు అని అంటే, సమీపింపరానటువంటి తేజస్సులో ఆయన మాత్రమే వసించుచు అమరత్వము కలిగిన వాడుగా. అంటే ఆయన చుట్టూ ఉన్నటువంటి ఆ తేజస్సు, మహిమ అనండి, తేజస్సు అనండి, వెలుగనండి, అగ్ని అనండి, దేవుని యొక్క మహిమ తేజస్సు మనం ఎవ్వరము కూడా సమీపించలేనటువంటిది. ఆయన మాత్రమే అమరత్వము కలిగిన వాడై ఉన్నాడు అంటున్నాడు. మరి ఇంత గొప్ప దేవుడు తనను గూర్చి మనకేం చూపిస్తున్నాడు? మనం డైరెక్ట్గా చూడలేము ఆయన్ని. ఇప్పుడు మనుష్య కుమారుని పోలిన వారిని చూచితినని యోహాను గారు చెప్పి ఆయన రాస్తూ అంటున్నాడు. ఆయన తర్వాత అంటే ఎలా అయిపోయాడంట? చచ్చిన వాని వలె పడిపోతుంది అంటున్నాడు. ఎలాగైపోయాడు? మనుష్య కుమారుని పోలిన వానిని చూచి అవన్నీ వర్ణిస్తూ రాస్తున్నాడు, పోల్చి చెప్తున్నాడు. ఆయన యొక్క వస్త్రము, ఆయన యొక్క కన్నులు ఎలా ఉన్నాయి, ఆయన యొక్క పాదములు, వీటన్నిటిని గురించి చెప్తూ ఏమంటే, నేను చచ్చిన వాని వలె అంటే ఒక అర్థంలో చూసినట్టుగా చూస్తేనే మనం ఎలాంటి వాళ్ళం అంట? చచ్చిన వాళ్ళలాగా పడిపోతాం. అయితే ఇప్పుడు ఆయన మనకి అర్థంలో చూపించినట్లుగా అంటే, నీవు విశ్వసించిన దేవుడు ఉన్నాడు, నిజమైన దేవుడు. అందుకే ఇశ్రాయేలీయులకి దేవుడు ఇచ్చిన ప్రత్యక్షత ఏంటి అంటే, యెహోవా అంటే ఉన్నవాడను.
అంటే నేను ఉన్నవాడును అని తన్ను తాను బయలుపరుచుకోవడానికి విశ్వసించిన మనకేం కలుగ చేస్తున్నాడు? ప్రత్యక్షతను అద్దంలో చూపించినట్టుగా. మోషే గారికి అయితే ఎలా చూపించారు? ఆయన వెనక పార్శ్వ బండ మీద నిలబెట్టి వెనక పార్శ్వాలు చేయించాడంట. ఇప్పుడు మనకు భక్తులైనటువంటి వారికి ఇవన్నీ కూడా ఆత్మవశులు అయినప్పుడు వచ్చినటువంటి ప్రత్యక్షతలు. మనకు వచ్చేటువంటి మనం అనుకుంటాం, మనల్ని అంటారు, అబ్బో వీళ్ళు పౌలు గారు అంత భక్తులా, లేకపోతే వీళ్ళు అషయ గారు అంత భక్తులు, వీళ్ళకంటే దగ్గరగా మెరుస్తున్నటువంటి సింహాసనం కనబడుతుందంట అంటారు. మనల్ని వెక్కిరించవచ్చు, వెటకారం చేయొచ్చు. దర్శనాలను గురించి, ప్రత్యక్షతలను గురించి మనం నిజమే పౌలు గారు అంత భక్తి మన దగ్గర లేకపోవచ్చు, యోహాను గారికి ఉన్నంత భక్తి లేకపోవచ్చు. కానీ మనల్ని కూడా, అల్పులైనటువంటి మనల్ని కూడా దేవుడు ఏం చేశాడు? ఏర్పాటు చేసుకున్నాడు, పిలుచుకున్నాడు. పిలుచుకున్న దేవుడు ఏం చేస్తున్నాడు? నీ నమ్మిక తప్పిపోకుండా ఉండడం కోసం నేను ఉన్నవాడనయ్యా, ఇదిగో నేను ఎక్కడున్నాను? పరలోకంలో ఉన్నాను. దేవుడు ఏం చేస్తున్నాడు అంటే తన ప్రత్యక్షతను నీకు చూపిస్తున్నాడు. నువ్వేం చేయాలా? విశ్వసించి దాని కొరకే నీవు కనిపెట్టుకుంటూ ఈ లోకంలో నీవు యాత్రికుడు పరదేశివై ఉన్నావని గ్రహించి నీ పౌరసత్వం పరలోకంలో ఉందని నీవు పరలోక పట్టణానికి చేరేటట్లుగా నీవు సిద్ధపరచుకోవాలా. ఆయనను ఉన్నట్టుగా, ఆయన ఎలా ఉన్నాడో మనం ఆయన అలాగున చూస్తామంట. ఎవరు చూస్తారు? ఇక్కడ 3 ఉన్నారు. నేనేం చెప్పనిక, ఆయన దాసులు ఆయనను సేవించుచు ఆయన ముఖ దర్శనము చేయుచుందురు అన్నారు. ఎవరు ఆయన దాసులు? ఎవరు ఆయన దాసులు అంటే ఒకే మాట చెప్తా. ప్రభునందు పిలువబడినటువంటి వారు ఆయనకు దాసులు. ప్రభునందు పిలువబడిన వారు ఎవరు? ప్రభువునకు దాసులు. కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 7వ అధ్యాయము 22వ వచన భాగం. ప్రభువునందు పిలువబడిన దాసుడు ప్రభువులైన స్వాతంత్రం పొందినవాడు. ఆ ప్రకారమే స్వతంత్రుడై ఉండి పిలువబడిన వాడు క్రీస్తు దాసుడు. ప్రభువునందు పిలువబడిన వారు ఏమై ఉన్నారంట? ప్రభు వలన స్వాతంత్ర్యం పొందిన వాళ్ళు. మనము స్వాతంత్ర్యం పొంది మనం ఏమవుతున్నామంట? క్రీస్తునకు మనము దాసులం. ఇప్పుడు ప్రభువు చేత మనం పిలువబడ్డాము అని అంటే దేని కొరకు మనం పిలువబడ్డాము? ప్రభు వలన స్వాతంత్ర్యం పొంది క్రీస్తునకు మనము దాసులముగా చేయబడాడు. ఆయన దాసులు ఆయనను సేవించుచు ఆయన ముఖ దర్శనము చేయుచున్నారు. ఎవరు ఆయన దాసులంటే ఎవరు అని అంటే కనుక, ఎవరు అంటే మనకి కీర్తనల గ్రంథము, నేను అన్నీ ఏమీ చెప్పడం లేదు, 2 మాటలు చదివిస్తాను. కీర్తనల గ్రంథము 17వ అధ్యాయము, కీర్తనల గ్రంథము 17వ అధ్యాయము 15వ వచన భాగం. నేనైతే నీతి గలవాడనై నీ ముఖ దర్శనము చేసేదను. ఏంటంట? ఎప్పుడు ఆయన ముఖ దర్శనం చేస్తానంటున్నాడు? నేనైతే నీతి గలవాడనై నీ ముఖ దర్శనము చేసేది. అంటే దేవుని ముఖ దర్శనం చేయాలి అంటే మనకేం కావాలా? నీతి అనేటువంటిది. అది కూడా ఎలాంటి నీతి అంటే దేవుని వలన కలిగేటువంటి నీతిని మనం కలిగి ఉండాలి. నీతిలో స్వనీతి ఉంటుంది, మరి అలాగే దుర్నీతి అనేటువంటిది ఉంటుంది. కాబట్టి మనము దుర్నీతిని కలిగి ఉండకూడదు, రెండవదిగా స్వనీతిని కూడా కలిగి ఉండకూడదు. మనము దేవుని ముఖ దర్శనమును చేసేటువంటి ఆయన దాసులముగా మనం ఉండాలి అని అంటే, ఆయన మనము సేవించాలి అని అంటే ఖచ్చితంగా మనలో ఏముండాలా? నీతి అనేటువంటిది ఉండాలా. ఈ నీతి అనేటువంటిది మనకి ఎలా కలుగుతుంది? మనము ప్రతి దినము వింటున్నాం, ప్రతిరోజు జ్ఞాపకం చేసుకుంటున్నాం. నీతి అనేటువంటి మన కొరకు మరణించి తిరిగి లేచిన ప్రభువైన యేసు క్రీస్తునందు దేవుని యొక్క నీతి అనేటువంటిది బయలుపరచబడతా ఉన్నది.
మన కొరకు ఆయన చెందించిన రక్తము ద్వారా మనకేం కలుగుతూ ఉన్నది? దేవుని యొక్క నీతి అనేటువంటిది మనకు అనుగ్రహించబడతా ఉన్నది. క్రీస్తు యేసు రక్తము వలన కలిగినటువంటి విశ్వాసము చేత మనం ఏమవుతున్నాము? నీతిమంతులముగా చేయబడుతున్నాం. విశ్వాసం ఉంచితే సరిపోదు. ఖచ్చితంగా ఆయన నీతిని ప్రేమించువాడని, ఆయన నీతిమంతుడని ఎరిగితే మనం ఏం చేయాలంటే కనుక ఖచ్చితంగా నీతి క్రియలను కూడా మనము చేయాల. మీరు ప్రకటన గ్రంథము 21వ అధ్యాయంలో కనుక చూస్తే గొర్రెపిల్ల వివాహ మహోత్సవ సమయము వచ్చి ఉన్నదని చెప్తూ ఇక్కడ అంటున్నాడు. అక్కడ వారికంట పెండ్లి కుమార్తెకు భార్యగా తను సిద్ధపరచుకునేటువంటి మరి సంఘానికి వస్త్రములు అనేటువంటివి అనుగ్రహించబడతా ఉన్నాయి. అది ఏంటి అంటే కనుక పరిశుద్ధుల నీతి క్రియలు. ఖచ్చితంగా మన పాపముల నుంచి మనం విమోచింపబడ్డాము అని అంటే విమోచింపబడినటువంటి మనకి నీతి అనేటువంటిది వస్త్రముగా దేవుడు మనకి అనుగ్రహింపచేస్తాడు. ఆయన దాసులు ఆయనను సేవించుచు ఆయన ముఖ దర్శనం చేస్తారు అని అంటే ఖచ్చితంగా ప్రభు మనకిచ్చేటువంటి ఆ నీతి అనేటువంటి వస్త్రాన్ని. అదేంటి అంటే కనుక మనము నీతి క్రియలు చేస్తేనే మనకేమనుగ్రహించబడుతుంది? నీతి అనేటువంటి వస్త్రము మనకు అనుగ్రహించబడుతుంది. రెండవదిగా కీర్తనల గ్రంథము 11వ అధ్యాయము 7వ వచన భాగమును చదువుకుందాం. యెహోవా నీతిమంతుడు, ఆయన నీతిని ప్రేమించేవాడు. యథార్థవంతులు ఆయన ముఖ దర్శనము చేసి. ఎవరు చేస్తారంట? యథార్థవంతులు. యథార్థవంతులు ఆయన ముఖ దర్శనం చేస్తారు. యథార్థవంతులు అంటే వారు ఎలా ఉంటారు? ఖచ్చితంగా యథార్థత, నీతి అనేటువంటివి ఈ రెండు కూడా కలిసే ఉంటాయి. ఈ రెండు కూడా ఒకదానికి ఒకటి వేరుగా ఉండవు. యథార్థవంతులు అని అంటే ఎవరు అంటే కనుక యెహోవా యందు భయభక్తులు కలిగిన వారే యథార్థవంతులు. యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండడం అంటే చెడుతనాన్ని అసహించుకోవాలా, దానిని విసర్జించాలా, దేవుని యొక్క నీతిని నెరవేర్చాలా. దేవుని యొక్క నీతిని అంటే దేవుడు మనకి ఇచ్చినటువంటి వాక్య ప్రకారముగా మనము నడుచుకునేటువంటి వారి. దేవుని యొక్క నీతి అనేటువంటిది మనము జరిగించే వారిలాగా ఉండాలి. అప్పుడే మనల్ని గురించి దేవుని వాక్యం ఏమంటది అంటే కనుక యథార్థవంతులు అని అంటది. అందుకే చూడండి, మీరు సామెతల గ్రంథము 11:6 యథార్థవంతుల నీతి వారిని విమోచించు. యథార్థవంతుల్లో ఏముంటుంది? నీతి అనేటువంటిది ఉంటుంది. ఇప్పుడు ఆ నీతి ఏం చేస్తుందంట? మనల్ని విమోచింపచేసేటువంటి. అందుకని ఖచ్చితంగా ఏమి ఉండాలా? ఆయన దాసులముగా ఆయన ముఖ దర్శనాన్ని మనం చేయాలి అని అంటే నీతి కలిగిన వారముగా ఉండాలా, యథార్థవంతులముగా ఉండాలా. యథార్థవంతులముగా మనం ఉంటే మనం ఎలా ఉంటాం? ఇప్పుడు ఈ నీతి అనేటువంటిది, యథార్థత అనేది ఎక్కడ చేయాలా? మనం పరలోకానికి వెళ్ళినా చేసే కాదు ఇవి. ఇక్కడ మనం యథార్థవంతులంగా ఉండాలా, ఇక్కడ మనం నీతి కలిగిన వరమై ఉండాలా. ఉండినప్పుడు ఆ పట్టణంలోనికి మనకి ప్రవేశం అనేది కలుగుతుంది. మనము ఆయన ముఖ దర్శనాన్ని చేయగలుగుతాం. ఇప్పుడు ఈ నీతి అనేది, యథార్థత మనము కలిగి ఉండేటట్లుగా ఈ లోకంలో ఉండగానే మనం ఏం చేయాలా అంటే కనుక ప్రభువునందు మనము విశ్వాసము కలిగి ఉండాలి. ప్రభు చెప్పింది మనము చేసేటువంటి వారిలాగా, ప్రభు మనకిచ్చినటువంటి వాక్యము ఏదైతే ఉన్నదో దానిని మనము గైకొంటూ నీతిమంతులముగాను యథార్థవంతులముగాను మనము ఆయన ముఖ దర్శనము చేసేటువంటి వారముగా ఉండాలి. అయితే నీతిమంతులకి కానీ యథార్థవంతులకి కానీ ఏమి ఉంటాయి అంటే కనుక ఈ లోకములో శ్రమలు అనేటువంటివి ఉంటాయి. అనేకమైన శ్రమలు ఉంటాయి. వీరు ఎలా ఉంటారు అంటే కనుక ఒక మాట చూపిస్తాను.
ప్రకటన గ్రంథము 7వ అధ్యాయము. దానిని అంతటిని వివరించను కానీ ఒక్క మాట చదువుకుందాం. ప్రకటన గ్రంథము 7వ అధ్యాయము 15వ వచ్చిన భాగం. అందువలన వారు దేవుని సింహాసనం ఎదుట ఉండి రాత్రి బవళ్ళు ఆయన ఆలయములో ఆయనను సేవించుచున్నారు. సింహాసనాసీనుడైన వాడు తానే తన గుడారము వారి మీద కప్పను. వారికి ఇక మీదట ఆకలి అయినను దాహమైనను ఉండదు. సూర్యుని ఎండ అయినను ఏ వడగాలి అయినను వారికి తగలదు. ఏలయనగా సింహాసనం మధ్య మందుండు గొర్రెపిల్ల వారికి కాపరి అయి జీవజలముల బుగ్గల యొద్దకు వారిని నడిపించును. దేవుడే వారి కన్నుల నుండి ప్రతి బాష్ప బిందువును తుడిచివే. దేవుని సింహాసనం ఎదుట ఉండి రాత్రి బవళ్ళు ఆయన ఆలయములో ఆయనను సేవించుచున్నటువంటి వారు ఎవరు వీరు అని అంటే మనకి ఇక్కడ 7వ అధ్యాయంలో కనబడుతుంది. మరి ఇశ్రాయేలు ప్రజలలో నుండి మరి యూదులలో నుండి దేవుడు ఏర్పరచుకునే ప్రతి గోత్రముల నుండి కూడా ఏర్పరచబడేవారు 144,000 మంది. అలాగనే ప్రతి జనముల నుండి ప్రతి వంశములో నుండి కూడా ఏర్పరచబడినటువంటి జనులైనటువంటి వారు సింహాసనం ఎదుటను ఆ గొర్రెపిల్ల ఎదుటను సాగిలపడినటువంటి వారంట ఖర్జూరపు మట్టలను చేతపట్టుకుని తెల్లని వస్త్రములను వారు ధరించుకునేటువంటి వారిగా దేవునికి గొప్ప శబ్దముతోనంట వారు స్తోత్రం చెల్లిస్తూ ఉన్నారు. వీరెవరు అని అంటే వీరెవరంటేనంట వీరికి ఒక దూత అడుగుతూ ఉన్నాడంట. వీళ్ళల్లో పెద్దలలో ఒక ఆయన అడుగుతున్నాడంటే ఏమని, ఈ తెల్లని వస్త్రాలను ధరించుకొని వారు ఎవరు అని అంటే వీరెవరంట మహాశ్రమల నుండి వచ్చిన వారు. గొర్రెపిల్ల రక్తములో తమ వస్త్రములను ఉతుకుకొని వాటిని తెలుపు చేసుకుని అంటే దేవుడు ఆయన యొక్క నామము మన నొసలు లిఖింపబడాలి అన్నా ఆయన ముఖ దర్శనము చేయొచ్చు. ఆయన దాసులముగా ఆయన సింహాసనం ఎదుట మనము ఆయనను సేవించచ్చు కనబడాలి అని అంటే ఖచ్చితంగా దేవుని చేత ఏర్పరచబడిన వారిగా దేవుని ప్రజలంగా ప్రభువునందు విశ్వాసం ఉంచినటువంటి మనం ఎలా ఉండాలి అని అంటే మనకు కలిగిన శ్రమలలో మనం కృంగిపోకూడదు. మనకు కలిగినటువంటి శ్రమలలో మనం ఎంత మాత్రం తప్పిపోయే వారిలాగా మనం ఉండకూడదు. మనము త్రోవ తప్పినటువంటి గొర్రెలాగా ఏమాత్రము కూడా శ్రమలో కృంగి మనం నశించిపోయే వారంగా మనం ఉండకూడదు. మనం దేవుని విషయమే అభ్యంతరపడే వాళ్ళలాగా ఉండకూడదు. దేవుని విషయమే సందేహపడే వారిలాగా ఉండకూడదు. దేవుని విషయమే మనకి ఏ విధమైనటువంటి సంశయమైన సందేహమైన లేకుండా ప్రతి శ్రమలో కూడా మనం ఎలా ఉండాలి అని అంటే కనుక ప్రభు కొరకు కనిపెట్టుకునేటువంటి వాళ్ళంగా మనం ఉండాల. గొర్రెపిల్ల రక్తంలో మన వస్త్రాలను మనం ఉతుక్కోవాలి. ఇప్పుడు వీళ్ళు చూడండి, మహాశ్రమల నుండి వచ్చారంట. వచ్చినటువంటి వారు ఎలా వచ్చారు? వారు గొర్రెపిల్ల రక్తములో తమ వస్త్రాలను ఉతుకుకొని వారు తెలుపు చేసుకుని వారికి ఉన్నారు. వారు సింహాసనం ఎదుట ఇప్పుడేదో ఇక్కడ కొద్దిమందిని గురించి చెప్పలేదు. ప్రతి జాతిలో నుండి, ప్రతి వంశములో నుండి, ప్రతి భాషలో నుండి పిలువబడినటువంటి వారిని గురించి, ప్రతి జనముల నుండి పిలువబడిన వారిని గురించి రాయబడుతూ ఉన్నది. అంటే ఇందులోనే మనము కూడా కనబడాలా. మన యొక్క విశ్వాసము, మన యొక్క ప్రార్థన, మన యొక్క భక్తి కూడా ఎక్కడుండాలా అని అంటే దేవుని యొక్క గొర్రెపిల్ల యొక్క సింహాసనం ఎదుట ప్రతి జనములో నుండి, ప్రతి వంశముల నుండి పిలువబడినటువంటి ప్రజలని మనము కూడా ఖర్జూరపు మట్టలను చేతబట్టుకుని తెల్లని వస్త్రములను ధరించుకునే వారమై మనము దేవుని ఎదుట కనబడాలా. అదే ఆయనంట చూడండి, వారి మీదంట ఆయన గుడారాన్ని కప్పుతాడంట. తానే వారి మీద ఈ ప్రకటన గ్రంథము 7వ అధ్యాయంలో చెప్తున్నాడు కదా అని అంటున్నాడు. తానే తన గుడారమును వారి మీద కప్పును అంటున్నాడు. వారికి ఆకలి ఉండదంట, తప్పిక ఉండదు.
దాహం అనేది ఉండదంట. వారు ఎలా ఉంటారు అంటే వారంట సింహాసనం మధ్య ఉన్నటువంటి గొర్రెపిల్ల వారికి కాపరిగా ఉంటుంది. జీవజలపు బుగ్గల ఎత్తుకు వారిని నడిపిస్తుంది. మన ప్రతి బాష్ప బిందువు తుడిచివేయబడదు. మనం అనుకుంటాం ఈ లోకంలో నాకు అన్నీ ఏమున్నాయి, కన్నీళ్ళే ఉన్నాయి, ఉపవాసం ఉన్నా నాకు కష్టాలే ఉన్నాయి, నాకు కన్నీళ్ళే ఉన్నాయి, బాధలే ఉన్నాయి అనుకుంటాం. కానీ నీవు వేటి తట్టు నీ హృదయాన్ని తిప్పుకోవద్దు. దేవుని తట్టు నీ హృదయాన్ని తిప్పుకో. ఉపవాసం ఉండినటువంటి నీవు, ఉపవాసంతో దేవుని సన్నిధిలో కనిపెట్టుకొని ప్రార్థన చేసినటువంటి నీవు, నీ విశ్వాసాన్ని, నీ భక్తిని నీవు ఎంత మాత్రం కూడా విడిచిపెట్టద్దు. ప్రభుత్వ ముందుకు కొనసాగించబడ్డాడు. ప్రభు రాజ్యాన్ని చేరేటంత వరకు కూడా నీ విశ్వాసాన్ని నువ్వు గట్టిగా పట్టుకో. దేవుడు నీకు ఇచ్చినటువంటి ప్రత్యక్షతల విషయంలో కూడా నీకు ఎలాంటి ఆ పరలోకములో నీకు ఏదైతే బయలుపరుస్తూ ఉన్నాడో దేవుడు నీ కొరకు సిద్ధపరిచినదని ఎరిగి నువ్వు గట్టిగా పట్టుకో. దాని కొరకే నీవు పోరాడు, దాని కొరకే నీవు ప్రయాసపడు, దాని కొరకే నీవు లేక సొమ్మశిలక నడిచి పరిగెత్తేటువంటి వారిగా ఉండాల. దేవుడు తన యొక్క మహాశక్తిని మన ఎడల ప్రత్యక్షపరిచి మనల్ని నడిపించి బలపరిచేవాడై ఉన్నాడు. అట్టి కృప దేవుడు సంఘానికి దయచేయును గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం.